హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎంతో హెల్తీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది పిల్లలకైనా, ప్రెగ్నెంట్ ఉమెన్స్కైనా, ఏజ్ అయిన వాళ్ళకైనా చాలా హెల్తీగా ఉంటుంది. ముందుగా మనం బాదం తీసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్టే తీసుకోవాలి. ఇది ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. బాదం మన హార్ట్కి చాలా మంచిది, అలాగే షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇదే విధంగా మిగతా అన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం కాజు తీసుకొని కాజుని కూడా అలానే పలుకులుగా పట్టుకోవాలి. క్యాషూ తినడం వల్ల మన బోన్స్కి, నర్వ్స్కి అండ్ మసిల్స్కి చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మనం వాల్నట్స్ని కూడా మిక్సీ పట్టుకుందాం. వాల్నట్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది, అలాగే ఇది మన బ్రెయిన్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు పిస్తాని కూడా మిక్సీ పట్టుకుందాం. పిస్తాలో యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి కళ్ళకు కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇది కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు డ్రై కాజులను మిక్సీ పట్టుకుందాం. ఇవి బోన్స్ని స్ట్రాంగ్ చేస్తాయి, అలాగే ఎనర్జీని కూడా బూస్ట్ చేస్తాయి. డైజెషన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మన అంజీర్ని కూడా మిక్సీ పట్టుకుందాం. ఇది మెయిన్గా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. ఇలా అన్నీ మిక్సీ పట్టుకున్నాక ఒక గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. కొంచెం మందం ఉన్న గిన్నె పెట్టుకోవాలి. అందులో ఒక బిగ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకొక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న బాదం ఇంకా కాజు పౌడర్ని ఫస్ట్ వేసేసుకోవాలి. 1 నిమిషం పాటు దీన్ని మంచిగా నెయ్యిలో వేయించుకోవాలి. ఇలా రోజు ఒక లడ్డు తినడం వల్ల మన బీపీ అయినా, షుగర్ అయినా, కొలెస్ట్రాల్ అయినా, బోన్ స్ట్రెంగ్త్ అయినా, అలాగే స్కిన్కి అండ్ హెయిర్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా 1 నిమిషం పాటు మంచిగా వేయించుకున్నాక ఇందులో మనం మిగతా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాం. వాల్నట్స్ పౌడర్ని వేసేసుకుందాం, అలాగే పిస్తా పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. ఖర్జూర పౌడర్ కూడా పట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగనివ్వాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు వేగాక ఇందులో నుంచి మంచి అరోమా రావడం స్టార్ట్ అవుతుంది. అలా వచ్చిందంటే మనకు సరిపోయినట్టే. మనం అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు తీసేసుకుందాం. మంచి అరోమా వచ్చేదాకా దీన్ని మంచిగా వేయించుకోవాలి. 2 లేదా 3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు వేయించడం వల్ల వాటి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. చూసారు కదా, ఇది వేగింది. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే గిన్నెలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఖర్జూర ఇంకా అంజీర్ పేస్ట్ అనేది వేసుకొని ఇలా మంచిగా వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వేయించాక దీన్ని కూడా డ్రై ఫ్రూట్స్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేలాగా చేతులతో మెల్లిమెల్లిగా అంతా కలుపుకోవాలి. ఇలా చేసుకొని 1 మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని డైలీ ఒకటి తినడం వల్ల మన హెల్త్కి కావాల్సిన ఎన్నో బెనిఫిట్స్ మనకు దొరుకుతాయండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఇలా అంతా మిక్స్ అయ్యాక దీన్ని మనం లడ్డు షేప్లో చిన్నగా ఉండలు చేసుకుందాం. మీరు మీకు నచ్చిన సైజులో మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం సైజ్ బాల్స్ చేస్తున్నాను. ఇలా ఒకటి తర్వాత ఒకటి కొంచెంగా తీసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. ఇది డైలీ ఒకటి తినడం వల్ల చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.